আমরা কত কে আসছেন না ముగ్గులతోటే మా మనసు నిండింది, గాలి పటాలెగరేస్తే మనసెగిరింది, ప్రతి గడపన గొప్పెమ్మ కొలువైంది, గంగిరెద్దులాటతో సిరి పొంగింది, మా పల్లె పండగతో పులకరించింది, సంక్రాంతికి పులకింతై పరవశించింది. మా పల్లె పండగతో పులకరించింది, సంక్రాంతికి పులకింతై పరవశించింది. సంక్రాంతి వచ్చిందయ్యో చూడరా, మా పల్లె పసిడయింది నేడురా. సంక్రాంతి వచ్చిందయ్యో చూడరా, మా భూమి పంటయింది నేడురా. హరిదాసులు పాడేటి సంకీర్తనలు, జంగమ దేవరలాడే కంఠధ్వనులు, బుడబుక్కలోళ్ళు వాయించే జముకు పాటలు, గిరిజన సోదరులాడే ఆటపాటలు, మా పల్లె పండగతో పులకరించింది, సంక్రాంతికి పులకింతై పరవశించింది. మా పల్లె పండగతో పులకరించింది, సంక్రాంతికి పులకింతై పరవశించింది. సంక్రాంతి వచ్చిందయ్యో చూడరా, మా పల్లె పసిడయింది నేడురా. సంక్రాంతి వచ్చిందయ్యో చూడరా, మా భూమి పంటయింది నేడురా. మంటతో మా చలిని నెట్టింది, సంక్రాంతి రోజు నాడు సందడయింది, చకచక అల్లుళ్ళ ప్రేమ కదలి వచ్చింది, పశువులను పూజించే కనుమ వచ్చింది, మా పల్లె పండగతో పులకరించింది, సంక్రాంతికి పులకింతై పరవశించింది. మా పల్లె పండగతో పులకరించింది, సంక్రాంతికి పులకింతై పరవశించింది. సంక్రాంతి వచ్చిందయ్యో చూడరా, మా పల్లె పసిడయింది నేడురా. సంక్రాంతిలో తర్వాత హరిదాస్ గారిని ఆహ్వానిస్తూ ఉన్నాము. హరిదాసులు పాడేటి సంకీర్తనలు, జంగమ దేవరలాడే కంఠధ్వనులు, బుడబుక్కలోళ్ళు వాయించే జముకు పాటలు, గిరిజన సోదరులాడే ఆటపాటలు, మా పల్లె పండగతో పులకరించింది, సంక్రాంతికి పులకింతై పరవశించింది. మా పల్లె పండగతో పులకరించింది, సంక్రాంతికి పులకింతై పరవశించింది. సంక్రాంతి వచ్చిందయ్యో చూడరా, మా పల్లె పసిడయింది నేడురా. సంక్రాంతి వచ్చిందయ్యో చూడరా, మా భూమి పంటయింది నేడు.
పుట్టింది, సంక్రాంతి రోజు నాడు సందడయింది, చకచక అల్లుళ్ళ ప్రేమ కదలి వచ్చింది. ప్రజా సమస్యలపై నిరంతరం పోరాటం చేస్తూ నిజాయితీ, నిబద్ధత, దూరదృష్టితో ప్రజల నమ్మకాన్ని సంపాదించిన అరుదైన నాయకులు శ్రీ బడేటి రాధాకృష్ణ గారికి జిల్లా పరిషత్ వారి సమక్షంలో మరి విచ్చేసినటువంటి అతిథులందరి చేతుల మీదుగా ఆత్మీయ సత్కారం, అభినందన జ్ఞాపిక అందజేయడం జరుగుతూ ఉంది. సభ్యులు ఎస్ఎంఆర్ పెదబాబు గారికి జిల్లా ప్రజా పరిషత్ నుండి ఆత్మీయ సత్కారం, అభినందన జ్ఞాపిక. అదేవిధంగా ఆర్టీసీ రీజనల్ చైర్మన్ రెడ్డప్పల్ నాయుడు గారికి, కోఆప్షన్ సభ్యులు ఎస్ఎంఆర్ పెదబాబు గారికి, ఏఎంసీ చైర్మన్ మామిలిపల్లి పార్థసారథి గారికి, ఇతర జెడ్పీటీసీలకు, సిఇఓ గారికి, కూటమి నాయకులకు, ఈ సమావేశానికి విచ్చేసిన అధికారులకు అందరికీ కూడా నా హృదయపూర్వక నమస్కారాలు తెలియపరుస్తున్నా. మరి ఈ రోజున జిల్లా పరిషత్ ఆవరణలో అభివృద్ధి కార్యక్రమాలతో పాటు సంక్రాంతి సంబరాల్ని మరి చాలా ఘనంగా నిర్వహించినందుకు ముందుగా గంటా పద్మశ్రీ ప్రసాద్ గారిని అభినందిస్తున్నా. తెలుగు సాంప్రదాయాన్ని ఒట్టుపడేటట్టుగా మరి ఏదైతే హరిదాస్తో కానీ అలాగే గంగిరెద్దులతో కానీ భోగి మంటలు కానీ అన్నీ కూడా మనం పండుగలకి ఏ వాతావరణంలో అయితే చక్కగా 3 రోజులు చేసుకుంటామో ఆ 3 రోజుల కార్యక్రమాలు కూడా చక్కగా ఈ ఆవరణలో నిర్వహించినందుకు ముందుగా వారికి అభినందనలు తెలుపుతున్నా. అలాగే ఇందులో అధికారులందరినీ, కూటమి నాయకుల్ని, ఏదైతే ఉన్నారో జెడ్పీటీసీలని అందరినీ కూడా ఈ కార్యక్రమంలో భాగస్వామ్యం చేశారు.
అందులో భాగంగానే మొట్టమొదటిసారిగా నేను జిల్లా ప్రెసిడెంట్ అయిన తర్వాత మరి ఈ కార్యక్రమంలో నన్ను కూడా భాగస్వామ్యం చేసినందుకు వారికి ధన్యవాదాలు తెలుపుకుంటున్నా. అదేవిధంగా అందరికీ కూడా భోగి, సంక్రాంతి, కనుమ శుభాకాంక్షలు. మరి 2026 సంవత్సరం అందరికీ బాగుండాలి. అలాగే ఏలూరులో కూడా అమ్మవారిని ఏదైతే నిలబెట్టారో అమ్మవారు అందరికీ కూడా ఏదైతే ఆ దీవెనలు ఇచ్చు ప్రతి కుటుంబం కూడా చల్లగా ఉండేది. మనస్ఫూర్తిగా మేము అందరం కూడా అనేక కార్యక్రమాలకు వెళ్ళి అమ్మవారిని పూజించడం జరుగుతుంది. మీ అందరూ కూడా ఎక్కడెక్కడ వాళ్ళు ఉన్నా సరే తప్పనిసరిగా ఏలూరు జాతర కార్యక్రమంలో పాల్గొనాలని అందరినీ కోరుకుంటూ మరి ఈ కార్యక్రమంలో మమ్మల్ని భాగస్వామ్యం చేసినందుకు వారికి ధన్యవాదాలు తెలుపుతూ మీ అందరి దగ్గర సెలవు తీసుకోవడం జరుగుతుంది. థ్యాంక్ యూ. గౌరవ జిల్లా పరిషత్ చైర్మన్ గంటా పద్మశ్రీ ప్రసాద్ గారు, సోదరులు ప్రసాద్ గారికి, వేదికను అలంకరించినటువంటి గౌరవ ఉమ్మడి పశ్చిమ గోదావరి జిల్లా జడ్పీటీసీ సోదరిమణులకు, వేదికను అలంకరించిన పెద్దలకు, సిఇఓ గారికి, జిల్లా పరిషత్ సిబ్బందికి, సోదరిమణులకు, మీడియా మిత్రులకు అందరికీ భోగి, సంక్రాంతి, కనుమ శుభాకాంక్షలు తెలియజేస్తూ ఉన్నాం. ఈ రోజున చాలా ఘనంగా, దిగ్విజయంగా జిల్లా పరిషత్ ఆవరణంలో మరి ఉమ్మడి తెలుగు రాష్ట్రాలంటేనే రాష్ట్రాల్లోనే అతిపెద్ద పండుగ అయినటువంటి సంక్రాంతి సంబరాల కార్యక్రమాన్ని మరి నిర్వహించి ఈ యొక్క సంస్కృతి సాంప్రదాయాలని రాబోయేటువంటి తరానికి, ఇప్పుడున్నటువంటి యువకులకి అందించే దిశగా మరి ఇక్కడ ఈ రోజున మరి నూతనంగా రోడ్లు ప్రారంభం చేసుకుంటాం, డ్రైనేజీ ప్రారంభం చేసుకుంటాం. ఒక మంచి సంస్కృతిని మరి గంగిరెడ్లు కానివ్వండి, మరి భోగిమంటలు కానివ్వండి, పిల్లల యొక్క భోగి పళ్ళు పోయటం కానివ్వండి, అదేవిధంగా మహిళా సోదరిమణులు కోలాటకంతో మరి అందరిని అలరించి మరి సాంప్రదాయ విలువల్ని చూపించినటువంటి కోలాటగా చేసినటువంటి మహిళా సోదరిమణులు అంతా కూడా మరి తెలుగు సంస్కృతి సాంప్రదాయాలని ఉట్టొచ్చేటట్టుగా కనిపించే విధంగాను మరి గత 5 సంవత్సరాల్లో గత ప్రభుత్వం ఉన్నప్పుడు ఎక్కడా కూడా సంక్రాంతి ఆనవాళ్ళు కనిపించుకుంటా, సంక్రాంతి సాంప్రదాయాలు, విలువలు, సంస్కృతి సాంప్రదాయాలు ఎక్కడ కనిపించలేదు. అదేవిధంగా జిల్లా పరిషత్ అంటేనే ఈ యొక్క ఉమ్మడి పశ్చిమ గోదావరి జిల్లాలో ఉన్నటువంటి గ్రామాలన్నిటికీ మదర్ డిపార్ట్మెంట్. మరి జిల్లా పరిషత్ ఆవరణలో ఉన్నటువంటి గ్రామాలని నిర్మూలన చేసి గ్రామాల అభివృద్ధిని ఎక్కడా కూడా కనిపించకుండా చేసినటువంటి గత ప్రభుత్వాలు మరి మరి ఈ యొక్క కూటమి ప్రభుత్వంలో గత 2014 నుంచి 19లో కానీ ఆ రోజున మరి సంక్రాంతి సంబరాలు కానీ అన్ని తెలుగు రాష్ట్రాలకు ఉన్నటువంటి సంస్కృతి సాంప్రదాయాల్ని ప్రజలందరికీ ఒక మంచి కల్చర్ని అలవాటు చేసే దిశగా చేసింది. మరి 19 నుంచి 24 వరకు చూస్తే ఏ ఒక గ్రామ పంచాయతీలో సర్పంచ్లు కూడా గుండ్లు కొట్టించుకొని మరి భిక్షాటన చేసినటువంటి పరిస్థితులు, పంచాయతీలు గాలికి వదిలేసినటువంటి పరిస్థితి. ఎందుకంటే మహాత్మా గాంధీ గారి కళ్ళగన్నటువంటి గ్రామ స్వరాజ్యాలే మరి పట్టణాలకి పట్టుకొమ్మలుగా ఉంటాయని మరి మహాత్మా గాంధీ గారు చెప్తే గత ప్రభుత్వం గ్రామాలని పూర్తిగా శ్మశాన వాటికల్లా తయారు చేసినటువంటి ఘనత. ఆ శాఖను నిర్వహిస్తున్నటువంటి రాష్ట్ర ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ గారు రావడంతోనే పంచాయతీ విలువలు పెరగాలి, పంచాయతీ సర్పంచులకు గౌరవం ఉండాలి, ప్రజల దగ్గర ఎంపీటీసీలు, జెడ్పీటీసీలు తాము మనోభావాలు దెబ్బతినకుండా గౌరవప్రదంగా ప్రజలకు సేవ చేసేటువంటి అవకాశాలు ఇవ్వాలంటే ఆ యొక్క గ్రామాలని మనం గౌరవించాలి, గ్రామ పంచాయతీలు బలోపేతం చేయాలి, మండలాలు కానీ జడ్పీని కానీ బలోపేతం చేయాలన్నటువంటి ఆలోచనతో మరి గ్రామాలకు నిధులు ఇస్తూ గ్రామ పంచాయతీల్లో పరిధిలో ఒక పరిపాలన అనేది సాగాలన్నటువంటి ఆలోచనతో మరి ఈ రోజున పవన్ కళ్యాణ్ గారు తీసుకున్నటువంటి నిర్ణయంతో ఈ రోజున సర్పంచులు కానీ, ఎంపీటీసీలు కానీ, వార్డు మెంబర్స్ కానీ, జెడ్పీటీసీలు కానీ అందరూ కూడా గౌరవప్రదంగా మండల పరిషత్ అధ్యక్షులు కానీ, జెడ్పీ చైర్మన్ గారి గౌరవప్రదంగా ఈ రోజున ప్రజల దగ్గరికి వెళ్ళి మేము ఈ పని చేయగలం అన్నటువంటి
ఒక ధైర్యంతో, విశ్వాసంతో, ఆత్మధైర్యంతో ఈ రోజున ప్రజల దగ్గరికి వెళ్ళి పనిచేయగలుగుతున్నారంటే ఆ ప్రభుత్వానికి ఈ ప్రభుత్వానికి ఉన్నటువంటి వ్యత్యాసం, మరి తేడా ఈ రోజున మనకి కనిపిస్తూ ఉంది. మరి రాబోయేటువంటి రోజుల్లో ఈ రోజున కూటమి ప్రభుత్వం, ఇటు పవన్ కళ్యాణ్ గారు, అటు చంద్రబాబు నాయుడు గారు, కేంద్రం నుంచి మోడీ గారి యొక్క సహకారంతో, ఇటు లోకేష్ గారి యొక్క యువ ఆలోచనలతో ఈ రోజున రాష్ట్రం అన్ని విధాలుగా కూడా అభివృద్ధి చెందాలన్నటువంటి విషయంతో ఈరోజు ప్యాకెట్లు, కోడి పందాలు ముఖ్యం కాదు. ఎక్కడైతే సంస్కృతి సాంప్రదాయాల విలువల్ని పెంచాలి, యువకులు మరి క్రికెట్, వాలీబాల్ కానీ, ఫుట్బాల్ కానీ, మరి మహిళలకి ముగ్గుల కాంపిటీషన్స్తో కానీ అనేకమైనటువంటి సంస్కృత సాంప్రదాయ విలువల్ని పెంచే దిశగా దాన్ని ముందుకు తీసుకెళ్లాలన్నటువంటి పిలుపుని ఈ రోజున మన ప్రభుత్వం కూడా ఇస్తూ ఉంది. ఎందుకంటే ఈ రోజున ఎక్కడా కూడా నేడు ఉన్నటువంటి జనరేషన్కి సంక్రాంతి అంటే తెలియదు, పండుగలు అంటే తెలియదు, మన సాంప్రదాయాలు తెలియదు, మన యొక్క సంస్కృతి విలువలు తెలియకుండా ఈ రోజున తయారు చేస్తున్నటువంటి తరుణంలో దీన్ని ముందుకు తీసుకెళ్లే విధంగా ఈ రోజున మన చైర్మన్ గారు, మరి అదేవిధంగా ప్రసాద్ గారు, శ్రీయవ గారు, సిబ్బంది, మరి జడ్పీటీసీల యొక్క సహకారంతో ఈరోజు చాలా చక్కటి కార్యక్రమాన్ని ఈ యొక్క సిటీలో, ఇందాకే డిప్యూటీ సీఈఓ గారు చెప్పారు, ఎందుకంటే గ్రామీణ ప్రాంతాల్లో సంక్రాంతి అంటే చాలా, మరి ఆ 3 రోజులు కూడా చాలా ఘనంగా జరుపుకొని ఎక్కడ ఉన్నా కానీ తల్లిదండ్రుల దగ్గర రావాలి, వారు పుట్టినటువంటి ఊరికి రావాలి, ఆ ఊరిలో దేవుడి మూల కూర్చోవాలి, ఆ 3 రోజులు పండుగలు చేసుకోవాలి, కుటుంబం అంతా కలవాలి, అంతా ఆనందంతో సంతోషంతో గడపాలి అనేటువంటి యొక్క సంక్రాంతి పండుగ విలువల్ని పెంచే దిశగా ఈ రోజున మరి హెడ్ల బళ్ళు కానీ అన్నీ కూడా ఇక్కడ ప్రదర్శించి మంచి ప్రోగ్రాన్ని ఈ రోజున విజయవంతంగా నిర్వహించినటువంటి జిల్లా పరిషత్ చైర్మన్ గారు గంట పద్మశ్రీ ప్రసాద్ గారికి, మరి వారి యొక్క టీం అందరికి కూడా హృదయపూర్వకమైనటువంటి అభినందనలు, ధన్యవాదాలు తెలియజేస్తూ మీ అందరికీ కూడా భోగి, సంక్రాంతి, కనుమ శుభాకాంక్షలు తెలియజేస్తూ ఈ 2026లో అందరం కూడా ఆనందంగా, సుఖ సంతోషాలతో మంచి అభివృద్ధి పదంలో అన్ని కుటుంబాలు అందరూ కూడా నడవాలని చెప్పేసి ఆ విధంగా పరిపాలించేటువంటి చంద్రబాబు నాయుడు గారు, మరి పవన్ కళ్యాణ్ గారు, మోడీ గారు, మరి వారి యొక్క టీం అంతా కూడా, ప్రజాప్రతినిధులు అంతా కూడా, మన శాసనసభ్యులు మరి ఏలూరులో, అదేవిధంగా ఎంపీ గారు అందరి యొక్క కోఆర్డినేషన్గా, కార్పొరేషన్ మేయర్ అందరు కోఆర్డినేషన్గా మరి ఒక అభివృద్ధి వైపు ప్రయాణం చేయాలని, ఆ దిశగా పరమేశ్వరుడు అందరికీ ఆశీర్వాదాలు ఇవ్వాలని చెప్పి తెలియజేస్తూ ముగిస్తాం. దీనికి ముఖ్య అతిథులుగా మన ఏలూరు శాసనసభ్యులు వడేటి చంద్రి గారిని ఆహ్వానించుకున్నాము. ఆయన కొంచెం పని ఉండి వెళ్ళిపోవడం వల్ల చివరి దాకా ఉండలేకపోయారు. అదేవిధంగా మన ముఖ్య అతిథులు మన ఆర్టీసీ చైర్మన్ గారు రెడ్డప్పల నాయుడు గారికి, జడ్పీటీసీలకు సంతోష్ గారికి, సీతారాజు గారికి, ఇక్కడికి వచ్చిన జడ్పీ స్టాఫ్ అందరికీ కూడా నా హృదయపూర్వక ధన్యవాదాలు తెలియజేసుకుంటున్నాను. సంక్రాంతి అంటే గతంలో నెల నుంచే సంబరాలు ఇంట్లో జరుగుతూ ఉండేవి. ఇల్లు క్లీన్ చేసుకోవడం దగ్గర నుంచి, బట్టలు కొనుక్కోవడం దగ్గర నుంచి అన్నీ కూడా ఎంతో సంతోషంగా, పెద్దల నుంచి చిన్న పిల్లల వరకు కూడా ఎంతో ఎంజాయ్ చేసేవారు. కానీ ఈ రోజుల్లో అలాంటి సిచ్యువేషన్ లేదు. ఎందుకంటే ఇంట్లో 2 తల్లిదండ్రులు మిగులుతున్నారు, పిల్లలు ఎక్కడో ఉంటున్నారు, మన సాంప్రదాయాలు వాళ్ళకి తెలియట్లేదు. మన ఉన్నవాళ్ళం కూడా సాంప్రదాయాల్ని కనుమరుగు చేస్తున్నాం. కాబట్టి మన రాబోయే తరానికి మన సాంప్రదాయాలు మర్చిపోకుండా మనం గుర్తు చేయాలంటే ఇలాంటి కార్యక్రమాలు పెట్టుకొని తెలియజేయాలని నేను కోరుకుంటున్నాను. ఈ సంవత్సరం నేను చేస్తున్నాను, నెక్స్ట్ ఇయర్ కూడా ఇక్కడ ఈ జడ్పీలో మీరందరూ కూడా పూనుకొని చేయాలని నా కోరిక, ఇది కంటిన్యూ చేయాలని నా కోరిక. ఎందుకంటే సంక్రాంతి అంటే రాష్ట్రంలో అన్ని దగ్గర కన్నా మన గోదావరి జిల్లాలో ఎంతో సాంప్రదాయంగా, ఎంతో చక్కగా చేసుకునే పండగ ఈ సంక్రాంతి. 3 రోజులు కూడా పిల్లలతో, చుట్టాలతో ఇల్లు ఎంతో కలకలలాడుతూ ఆ 3 రోజులు కూడా పిండి వంటలతో ఎంతో సంతోషంగా చేసుకుంటాము. అలాంటి పండగ ఇంకా చక్కగా చేసుకోవాలి, మన పిల్లలకి రాబోయే తరానికి అందించాలని నేను కోరుకుంటున్నాను. అంతేకాకుండా ఈ సంక్రాంతి అంటే మనకి రైతులకి మొట్టమొదటిగా పంట చేతికొచ్చి చేతి నిండగా సమృద్ధిగా డబ్బులు ఉంటాయి, వాటితో ఎంతో చక్కగా చేసుకుంటాం మనం. అలాంటి పండుగని మనం ఎప్పుడు కూడా అశ్రద్ధ చేయకూడదని నేను కోరుకుంటున్నాను.
అదేవిధంగా మరి ఈ 4 రోజుల నుంచి కూడా మా జెడ్పీ స్టాఫ్ అందరూ కూడా ఎంతో కష్టపడి ఈ కార్యక్రమాలన్నీ కూడా చేసినారు. వాళ్ళందరికీ కూడా ధన్యవాదాలు తెలియజేసుకుంటున్నాను. వాళ్ళు సంవత్సర కాలం అంతా కూడా ఆఫీస్కి వచ్చి ఆఫీసుల్లో టెన్షన్లు పడుతూ మళ్ళీ ఇంటికి వెళ్ళి ఇంట్లో కుటుంబాలతో ఎన్నో టెన్షన్లు ఉంటాయి. అలాంటివన్నీ పోవాలి అంటే ఇలాంటి మధ్యలో ఉగాది వచ్చినప్పుడు ఒక 2 రోజులు అన్నీ కూడా కార్యక్రమాలు చేసుకొని ఉగాదికి మనం ఎంత సాంప్రదాయంగా చేసుకుంటామో ఆ పండుగలు ఒక 2 రోజులు ఇక్కడ చేస్తే వాళ్ళ టెన్షన్లన్నీ పోతాయి. అదేవిధంగా ఇలా సంక్రాంతి వేడుకలు అలాంటివన్నీ కూడా మీరు చేసుకోవాలని నేను కోరుకుంటున్నాను. అంతేకాకుండా మరి ఈరోజు అభివృద్ధి కార్యక్రమాలు కూడా మన జెడ్పీలో చేయడం జరిగింది. మన జెడ్పీ స్టాఫ్ కొన్ని ఇబ్బందులు ఉన్నాయి, ఇక్కడ మాకు కావాలంటే కొన్ని అభివృద్ధి కార్యక్రమాలు చేశాము. ఇంకా మేము ఏమన్నా కావాలంటే మీ అందరికీ కూడా చేసి పెడతాము. ఇప్పుడు మా స్టాఫ్ జెంట్స్ అందరూ కూడా పొద్దుదస్తమాను కూడా జాబ్ చేసి అలసిపోతారు. వాళ్ళకి రిలాక్స్ కావాలంటే క్రికెట్ కావాలని అడిగారు. కాబట్టి వాళ్ళకి అక్కడ వెనకాల క్రికెట్ కోర్ట్ కూడా కట్టడం జరిగింది. రోజు కూడా ప్రాక్టీస్ చేసి వాళ్ళు మైండ్ని ఫ్రెష్గా ఉంచుకోవాలని కోరుకుంటున్నాను. అంతేకాకుండా మరి పంచాయతీరాజ్ స్టాఫ్ అందరూ కూడా కలిసి మొన్న టీము కండక్ట్ చేశారు. అందులో కూడా అది 20 సంవత్సరాలు గతంలో 20 సంవత్సరాల్లో జరిగింది. మళ్ళీ ఎప్పుడు కూడా జరగలేదు మేడం. మళ్ళీ ఇప్పుడే ఆడుతున్నావు ఇక్కడ ఇలాంటి టీం నూతన సంవత్సరం మరియు అట్లాగే సంక్రాంతి శుభాకాంక్షలు తెలియజేసుకుంటూ ఈ రోజున ఏలూరు జిల్లా పరిషత్ ఆవరణలో అభివృద్ధి పనుల నిర్మాణ కార్యక్రమం అట్లాగే సంక్రాంతి సంబరాలు మరి ఎంతో ఘనంగా మరి ఈ కార్యక్రమాన్ని చక్కగా డిజైన్ చేసి నిర్వహిస్తున్నటువంటి ఏలూరు జిల్లా పరిషత్ ఉమ్మడి పశ్చిమ గోదావరి జిల్లా ప్రెసిడెంట్ గారు అయినటువంటి జిల్లా పరిషత్ ప్రెసిడెంట్ గారు అయినటువంటి గంటా పద్మశ్రీ ప్రసాద్ గారికి ముందుగా హృదయపూర్వక నమస్కారాలు తెలియజేసుకుంటూ మరి అట్లాగే ఈ కార్యక్రమానికి విచ్చేసినటువంటి గౌరవనీయులు పెద్దలు ఏలూరు జిల్లా ప్రెసిడెంట్ గారు అట్లాగే ఏలూరు శాసనసభ్యులు బడేటి చంటి గారికి గౌరవ రెడ్డి అప్పలనాయుడు గారికి మరి అట్లాగే గంటా ప్రసాద్ గారికి వేదిక మీద ఉన్నటువంటి జిల్లా పరిషత్ మరి మామిడిపల్లి పార్థసారథి గారికి గౌరవ కార్పొరేటర్లకు అందరికీ కూడా మనస్ఫూర్తిగా హృదయపూర్వక సంక్రాంతి శుభాకాంక్షలు తెలియజేసుకుంటూ ఈ ఆఫీసులో ఇక్కడికి విచ్చేసినటువంటి ప్రతి ఒక్కరికి కూడా మనస్ఫూర్తిగా నమస్కారాలు తెలియజేసుకుంటూ చాలా సంతోషం. ప్రతి సంవత్సరం కూడా జిల్లా పరిషత్ చైర్మన్ గారు గంటా ప్రసాద్ గారు మరి వీరి ఆవరణలో సంక్రాంతి సంబరాలు కార్యక్రమం చాలా చక్కగా నిర్వహిస్తూ మా అందరినీ కూడా ఆహ్వానించి ఈ కార్యక్రమంలో పాలు పంచుకునే విధంగా చేసినటువంటి వీళ్ళందరికీ కూడా హృదయపూర్వక నమస్కారాలు తెలియజేసుకుంటూ ఈ సంవత్సరం అందరికీ కూడా 2026లో శుభాలు జరగాలి. అట్లాగే మన ప్రియతమ ముఖ్యమంత్రి వర్యులు చంద్రబాబు నాయుడు గారు అట్లాగే లోకేష్ బాబు గారు మోడీ గారు పవన్ కళ్యాణ్ గారు చేస్తున్నటువంటి ప్రతి కార్యక్రమం కూడా విజయవంతంగా ఈ 2026లో జరగాలని చెప్పి సంక్షేమ కార్యక్రమాలు పేద ప్రజలందరికీ అందే విధంగా ఆ శక్తి ఆ భగవంతుడు వారికి ఇవ్వాలని చెప్పి మనస్ఫూర్తిగా కోరుకుంటూ మీ అందరికీ కూడా సంక్రాంతి శుభాకాంక్షలు తెలియజేసుకుంటాం. గత 20 సంవత్సరాలుగా దంత సమస్యలతో పాటు దవడ మరియు ముఖ సంబంధ సమస్యలకు చక్కని చికిత్సలు అందిస్తున్న శ్రీ రామకృష్ణ దంత వైద్యశాల నరసింహారావుపేట ఏలూరు. ఎమర్జెన్సీస్ లో వాడే ఆక్సిజన్ కాన్సంట్రేటర్లతో పాటు ఎయిర్ ప్యూరిఫై, యూవీ లైట్ స్టెరిలైజర్, యుఎల్వి ఫాగర్ వంటి పరికరాల ద్వారా పరిశుభ్రమైన వాతావరణంలో చికిత్స అందించబడుచున్నది. ఆర్వీజీ ద్వారా అతి తక్కువ రేడియేషన్ ఉపయోగించి దంత వ్యాధి నిర్ధారణ మరియు రూట్ కెనాల్ వైద్యం చేయబడుచున్నది. డెంటల్ లేజర్ ద్వారా కుట్లు లేకుండా సర్జరీలు, ఇంప్లాంట్స్ కిట్స్ ద్వారా పళ్ళు లేని వారికి ఫిక్స్డ్ దంతాలు, రూట్ కెనాల్ చికిత్సలకు ఎండో మోటార్ వంటి ఆధునిక పరికరాలు కలిగిన నమ్మకమైన డెంటల్ క్లినిక్. అత్యంత ప్రామాణికమైన ఆటోక్లావింగ్ పద్ధతిలో శుభ్రపరిచిన ఇన్స్ట్రుమెంట్స్ వాడడం మా ప్రత్యేకత. దంత సమస్యలకు చికిత్సతో పాటు విరిగిన దవడ మరియు ముఖ ఎముకలకు చికిత్స, ఎత్తు మరియు వంకర దవడలకు కాస్మెటిక్ సర్జరీ, యాక్సిలోఫేషియల్
ఫేషియల్ వంటి చికిత్సలకు చిరునామా శ్రీ రామకృష్ణ దంత వైద్యశాల, వేములపల్లి రెసిడెన్సీ అపార్ట్మెంట్, నరసింహారావుపేట, ఏలూరు.